నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో తెలంగాణలో మొదలైన ఎన్నికల హవా అంటూ మనకి ఒక ప్రముఖ వార్త కనిపిస్తోంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బండి సంజయ్ పర్యటించారు. వేములవాడలో పలు వీధులు అయితే బైక్లపై తిరిగి బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా అయితే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకు ఉదాహరణగా అంటే ఈ రోజు దాదాపుగా బిఎస్ పార్టీ తొలి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో కూడా ఆశావాహులంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలు అంటే ప్రవాసీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు. తెలంగాణలో పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెంట ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాబోయే ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ భౌగోళిక పరిస్థితులు రాజకీయ సమీకరణాలు ఏంటి అని కూడా ఒక విశ్లేషణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాంట్లో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. మొదలు రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం బైకులపై వీళ్ళంతా కూడా ఒక పర్యటన ర్యాలీగా నిర్వహించి పెద్ద ఎత్తున కూడా అభిమానులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారు. సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ కుటుంబం కూడా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే నిన్న కూడా చంద్రమండలంపై రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తూ చంద్రమండలంపై భూములు ఇస్తానంటూ కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. సీఎం కేసీఆర్ పై ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా తిరిగి అలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేశారు. అంటే 3 నెలల ముందుగా లిక్కర్ కి సంబంధించి టెండర్లు వేయడము ఇదంతా కూడా రాబోయే ఎన్నికలలో ఒక స్ట్రాటజిక్ కూడా చెప్పవచ్చు అని చెప్పేసి ఆయన ఒక స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇటు ఎంఐఎం పార్టీతో కూడా దోస్తీ, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో దోస్తీ ఉంది. ఎంఐఎం పార్టీ మద్దతు లేకపోతే తాను గెలవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నాడని చెప్పేసి కూడా దుయ్యబట్టిన పరిస్థితి. ఇకపోతే బీజేపీ, కాంగ్రెస్, బిఎస్ అంటే బి పార్టీ, బి టీం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. తాము బి పార్టీ అనేది ఏం లేదు, తాము సొంతంగా అధికారంలోకి వస్తామని ఒక ధీమానైతే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా అంటే ఒక లెక్కర్ అంటే మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు లేదు. అంటే తన కూతురు మాత్రం ఢిల్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక డ్రామాలు చేస్తుందని చెప్పేసి, కానీ తన కుటుంబంలో కూడా అంటే తనకు ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో క్యాబినెట్ లో ఏ ఒక్క మహిళకు కూడా అంటే 33% రిజర్వేషన్ ఎక్కడో కల్పించాలి. మనం ఇటీవల తొలి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మహిళలకు పెద్ద పీట వేయలేదని చెప్పేసి కూడా ఒక ఆరోపించిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అంటే ఇప్పటికే తొలి జాబితాలో ప్రకటించిన వాళ్ళంతా కూడా ఎన్నికల సమయానికి మాత్రం అందులో సగం మందికి అంటే మొదలు ఈ జాబితా ప్రకటించి ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలిపించుకొని, అంతేకాకుండా వారి ఎవరైతే ఇంకా ఆ పార్టీలో నుంచి ఆశావాహులు ఉంటారో వారిని రహస్యంగా పిలిపించుకొని వాళ్ళకు కూడా ఒక లూపు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. దాదాపుగా ఈ లిస్ట్ అంతా కూడా సగం మంది కంటే ఎక్కువ కూడా దీంట్లో ఎవరు కూడా సరైన అభ్యర్థులు ఉండరు అని చెప్పేసి కూడా ఆయన ఒక ఘాటు విమర్శలు అయితే చేసిన పరిస్థితి అంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే దిశగా మాత్రం బండి సంజయ్ దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ క్యాడర్ కు మాత్రం ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రవాసీ ఎమ్మెల్యేలతో కూడా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఒక సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్, రైట్ శ్రీకాంత్, ఎక్కువగా చూసుకున్నట్లయితే అధికార ప్రతినిధి కిషన్ రెడ్డిని మార్చిన తర్వాత బండి సంజయ్ కొంతమేర సైలెంట్ అయిపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అదేవిధంగా ఎక్కువగా బీజేపీ నేతలు కూడా ఎక్కువగా పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు గ్రామాల్లో, అదేవిధంగా ప్రాంతాల్లో కూడా. అంటే ఈ ఎన్నికల్లో స్టెంట్ అనుకోవచ్చు ఈ పర్యటనలు అన్ని కూడా. రానున్న 3 నెలల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నారు. ఎన్నికల్లో స్టెంట్ అనుకోవచ్చు ఈ పర్యటనలు మొత్తం కూడా. తప్పకుండా వారు ఇదంతా కూడా ఎన్నికల కోలాహలం అంటే కూడా మీరు అన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి తప్పించిన తర్వాత కొన్నాళ్ళు బండి సంజయ్ కూడా సైలెంట్ అయ్యారు. మళ్ళీ తిరిగి ఇటీవల కాలంలో అంటే ఒక పార్టీ అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు బండి సంజయ్ కి అందినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం మీద జరిగింది. దానికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం కూడా నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే చేసుకుంటుంది. తమ పార్టీలో ఎలాంటి ఆ ఈ లు- ఆ, ఆ, ఇవంతా కూడా జరగదు అని చెప్పేసి ఆయన ఒక ఆరోపించిన పరిస్థితి ఉంది. అంటే లాబింగ్ ఎక్కడ కూడా ఉండదు బీజేపీలో. తమ పదవుల కోసం ఎంత లాబింగ్ చేయడం అనేది మాత్రం ఎక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుంది, వారికి సముచిత స్థానం కూడా కల్పిస్తుంది అని చెప్పేసి సంజయ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఎన్నడూ కూడా చెప్పుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఒక అంటే రాబోయే ఎన్నికలలో ఎంపీగా బరిలోకి దిగనున్నారా, ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారా కాస్త పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇదంతా చూసుకుంటుంటే ఒక రకంగా ఇక్కడ వేములవాడ నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటికే మాజీ మంత్రి విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు కూడా ఈ స్థానం నుంచి సీటు ఆశిస్తున్న విషయం విదితమే. అంతేకాకుండా తులా ఉమా కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ కూడా ఈ స్థానం నుంచి, అంతేకాకుండా ప్రతాప రామకృష్ణ కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీళ్ళంతా అంటే ఒక రకంగా గత కొన్ని 6 నెలల క్రితం కూడా వేములవాడ నుంచి బరిలోకి బండి సంజయ్ దిగనున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. దానికి ఊతమిస్తూ ఈ రోజు వేములవాడలో విస్తృతంగా పర్యటిస్తూ కూడా ఆయన ఒక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని కూడా చెప్పవచ్చు వారు.